నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక భావన పెంపొందించే పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో స్వామివారు వేంచేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే ప్రకృతి రామణీయకతను సంతరించుకున్నటువంటి ఈ తిరుమల కొండ ఇక్కడ వేంచేసిన స్వామి సకల జగమ్ములందు వృషశైల నివాసుని వంటి దైవతంబొకరుడు లేడనుచూ ఉల్లమునందున విశ్వసించి తావక చరణంబు జాతముల బాల్యము నుండి భజించుచుండిగా తికమక పెట్టకుండమము దీనుల గావుము ఓ పరాత్పరా అని ఈ కొండలలో నెలకొన్న కోనేటి రాయని వేడుకునేటటువంటి భక్తులు శృంగార రాయని చెలువు మీరిన కొండ పనిరాజు పేరిటి పసిడి కొండ అని ఈ తిరుమల దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందుతూ ఆనందంగా గోపుర ప్రాకార దర్శన భాగ్యంలో ప్రధానంగా విమాన వెంకటేశ్వర స్వామిని సశంఖచక్రం అన్నారు. చతుర్భుజుడై శంఖచక్రధారి అయినటువంటి విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ స్వామి పునర్దర్శనాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. అటువంటి విమాన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం ఆగమశాస్త్రాల్లో విశేషంగా చెప్పబడింది. అటువంటి స్వామిని మనం ఒకసారి దర్శిస్తే కలిగే ఆనందం, ఆనంద నిలయ దివ్యధామ వైభవం. నీవానంద రసైకమూర్తివి ఆనందంబున వెంకటేశుని ఆనందంబున వెంకటేశుని దర్శించినన్ ఆనందంబుగా ఆనంద నిలయవాసుని దివ్య దర్శన భాగ్యంబు కలిగినన్ ఆనందంబుగా ఆనంద నిలయవాసుని దివ్య దర్శన భాగ్యంబు కలిగినన్ మదికి కల్గున్ ఆనందముకో అని అలా స్వామిని దర్శిస్తూ ఆపాదమస్తకం శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందుతూ కళ్యాణ మంటపంలో కమనీయమైనటువంటి రమణీయమైనటువంటి పుష్పాలంకార భూషితమైనటువంటి స్వామి పణిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. మణిమాణిక్యాది ఆభరణములతో కౌస్తుభమణిరత్న కాంచనహారములు ఉరమున శృంగార భరముగాగా తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటను రాలుచుండా గోవిందా గోకుల బృంద అని వేడుకుంటూ ఆ మంత్రాలను విందాం. గోవిందా గోవింద. ఏడుకొండల పారంగమాయ సఖ్యా ఇదముదాపో జనేదాదన ఇరుల్లవర్లాసయప్ప అవగాయాస రాజకస వాయా సుందర అగ్నియా గడ్బంధరేవో భాస్తాన వసక సోనావందు యాథా గమ్రాజ్ అవరో యాధిపత్య సత్యానంద అవసంజానం మదస్వదస్వ అయాప్ప అవగాస్తాన వసక సోనావందు శివేన వాజక్షయా వసవయా వసవయా దోవ ప్రత్వమే సభాగం అగ్రేగం ప్రగో వామయవ చోబలమో జహతాం భవాన సువర్జన పవిత్ర విజయపో ధాతునాథమాం బృందమాదేవనాః బృందమనోదయా బృంద విశ్వాయవ జాతవేద పవిత్రవద పవిత్ర నామకుణేద విదత్వాకృత గంభళయతే వృక్షద దేవతమందర బ్రహ్మదేవనే వాభ్యాన్ లభితవః పవిత్ర దేవజ ఇదం బ్రహ్మణే వై సుదేవో బృహదే దేవ్యాగాదేశే బుఖే సమో విదవట్టాః యవదంద సమాద్యోడో వయకసౌదో ఇలా వై స్వరస్వర్మామనాథ వాద ప్రాణాన క్షురామ యవో ద్యవ వై ధావ్యో విరదావరే కేవానిదాం బ్రహద్భస్రో దివ్యంగేన దివ్యాన బ్రహ్మణ ఇదం బ్రహ్మణేప వాణే హృదయం బ్రహ్మోదో వాణే స్వశరీర బ్రాహ్మణే క్షురం దేవ పవిత్రేణ ఆత్మానం తేన సహస్రధారేణ వాణ్య ప్రందమాం రాజావతం భయతో సదాద్యావహమేయం ధన బ్రహ్మితో వయం బోధం బ్రహ్మేంద్ర సునీకుమాం సోమ స్వస్యామన సమేత కిమ రాజా प्रवणावे प्रणवान् जदवेदां वज्रं दामनादो संजय रावणेव गादं यज्ञाय गादं यज्ञदे देवे स्वस्त्रस्वराः सर्वाभ्यः ओजन गादवे सन्नस्त दुबरे संजय प्रेवों दान दिशान दिशान देहे
प्राचान देवार्भ्यो माद्यं दान दक्षिणायां देवदाः भद्रो माद्यं धाम्रे च वहापदो उदय च सेवा हृदय वनस्पति माद्यं दा ऊर्ध्वायां देक संवत्सर के वदवदादे नागेभ्यो माद्यं दा वातो प्रे प्रजाने कस्मान् वेदो अणमेवो वाणायत्वेव हे प्रदन्नो यशसमेव दुपदे संजो प्रे वासो प्रे तक्मया तकम्दाखिनुल्यागाद विद्याः वक्षदो गरन्मा यम्मा सत्यवस्त्राणः अमेवः वातो प्रे स्वरूपाण्या विधन् सखा देवयनः सुभान् सुभान् अणोनयान् मगदोमनयान् हात्तावहायान् निगदोषदन्दोः तमकम्बसवे लोको धातुप्रदादान् महिमानमेधो सप्तप्राणा प्रवृत्तात् सप्तसप्तक्वाः सप्तहिमे लोकाय हन्दप्राणाको यासे अन्निगदाः सप्तप्त अतः वर्गाग्रह सर्वे स्वासन्दं ध्यासन्दवसरोभाः अतः विश्वावोर्योरासे येन भूतन्द्रात्मा ब्रह्मा देवानां प्रतिवेगधीरां बृहत्प्राणां मृगोभृहाणां श्रवणाकृताणां कुस्वतधर्वणादा कुस्वव प्रयत्रवते देवर्ण अजामय कां लोकदुक्लकृष्टां बक्वें भजां जलं दुःखन्दरोभा अजक्ष्योः दुःखोदो दुःखोदेदहत्यनां दुःखोः मदोन्यः शिवदेवक्षिणामः पणपादुड़ात्सवाते क्षेमाय वजाहं पुनराहमनायते सर्वोपचार సకల విధములైనటువంటి ఉపచారములు నిర్వర్తించి ఇక్కడ మనం దర్శిస్తుంటే చూత పల్లవం నిధాయ అని శుభప్రదమైనటువంటి మామిడి ఆకులు, అదేవిధంగా పూర్ణఫలం అనే నారికేళ ఫలము, అంటే విశేషించి తిరుమల దివ్యక్షేత్రంలో జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా వైఘానసాగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించబట్టం చెప్పుకోదగినటువంటి విశేషం. వికనసముని ప్రోక్తంపైనటువంటి వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణ వైశిష్యం. తిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణము అంటారు. ఎప్పుడు చూసినా ఇక్కడ భక్తుల గోవిందనామములు వినిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక భావన వెలుగొందుతూ ఉంటుంది. చూడండి, శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి పసుపూర్ణంతో కూడిన అక్షతలు, తులసి ఇత్యాదులన్నీ కూడా స్వామివారి కైంకర్యంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉండగా, విశేషించి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలు నిర్వర్తించిన పిమ్మట అంకురార్పణ అనే కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఆ మృణమయ పాత్రలలో నవధాన్యములను ఉంచి ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా నిర్వహించే కైంకర్యమే అంకురార్పణ. సామాన్యమైనటువంటి పరిభాషలో దీనికి ప్రారంభము అనేటటువంటి అర్థం ఉంటుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నప్పుడు ప్రారంభము శుభసూచకమైతే ముగింపు ఆనందదాయకమవుతుంది అని పెద్దల మాట. అందుచేత ఈ కళ్యాణోత్సవం విశ్వక్సేనాధారణ పుణ్యాహవచన అంకురార్పణ కైంకర్యములతో ప్రారంభించి అక్షతారోపణ, కర్పూర నీరాజన, స్థాన బహుమానాది కైంకర్యాలతో నిర్వర్తిస్తారు. మరి స్వామి ఎంత గొప్పవాడు! అందున నేడు ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు, విశేషమైనటువంటి సోమవారం, ఏకాదశి పర్వదినం, భాద్రపద మాసం, ఇవన్నీ విశేషంగా చెప్పుకునేటటువంటి ఈ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణాన్ని ఏ రోజు కారజు ఏదో ఒక కొత్తదనం ఉంటూ ఉంటుంది. మనం వెతికి గమనించాలే కానీ ప్రతిరోజు ఏదో ఒక నూతనత్వం కనపడుతూనే ఉంటుంది. అలా చూచే భాగ్యం మనకు కలగాలి. అలా కలిగించేటటువంటి వాడు వెంకటాచలపతి. ఆయన చరణాలే మనకు సద్గతి. అటువంటి స్వామివారి అంకురార్పణ కైంకర్యం పూర్తయిన పిమ్మట ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. చూడండి భక్తులారా, ఆ పుష్పాలు, ఆ పుష్పములోంచి అలా అమ్మవారు వేయించేశారు. మరి ఆనాడు పద్మసరోవరములో ఆవిర్భవించిన పద్మావతి అమ్మవారు ఈనాడు ఇక్కడ ఐశ్వర్యప్రదాయమైన శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. తదుపరి ఇక్కడ నిర్వహించేటటువంటి కైంకర్యాల్లో ప్రస్తుతం రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ప్రతిసర బంధనం. ఇక్కడ అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరిన్ని విశేషాలను చెప్పుకుందాం. అందాం గోవిందా అని ఒక్కసారి 1000 సార్లు ఫలితాన్ని ఇస్తాడు గోవిందా అన్నట్లుగా స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని గోవిందనామంతో వేడుకుంటూ ఈ రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షిద్దాం. చూడండి, ఆ కంకణములు పసుపు వర్ణంతో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా స్వామివారికి, అమ్మవారికి అలంకరింపజేసి తదుపరి అర్చక స్వామి వారు కూడా ధరిస్తారు.
ఇది విశేషంగా చెప్పుకునేటటువంటి అనంత మావాహయామి నాగరాజ మావాహయామి అన్నట్టు రక్షాబంధనం. स्वते वायमो प्रभावे सोम स्वते भगवान क्षेत्रे स्वते स्वते जितारो उन्नायसे देवानाद्याय स्वते वै स्वाडरावसो रग्न स्वते देवावन्द्रव स्वते सुतना रुद्रपात्महंगमदः उत्तरावणः स्वतपते वदे स्वत्र इन्द्रस्याग्नेस्य स्वस्रादजगदे स्वतवन्दामनजरे सूर्य चन्द्रवधाय पुनर्ददाग्नदाजानदा संगामहे सत्यनन्दाढोढोदवाय संदेवदानां वज्राग्नमन्दनन्दमत्सवृहदेवनावारहम अहो अमृतमङ्गलहङ्गञ्ज स्वता त्रयमनसा ददाशो प्रैलवाणेश्वरम्भवद्देशं भजोहन्नात् ध्रुवन्देराजाविणा ध्रुवन्देवोप्रपदे ध्रुवन्नैन्द्रस्याग्नस्राटन्दारितान् ध्रुवं शुभं शुभं సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం. అందుకనే అర్చక స్వామి వారు శుభకం శుభమన్నారు. అందాం గోవింద అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులారా, ప్రతి నెలలో ఏకాదశి వస్తూ ఉంటుంది. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలో కూడా. మరి ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఏకాదశి విశేషంగా ప్రతి ఏకాదశి కూడా అది భగవన్నామ స్మరణతో ఒక్కొక్క ఏకాదశిని మనం చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి మరి ఎందరో దేవతలందరూ కూడా వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవటం, ఆ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం పొందటం, దాన్నే ముక్కోటి ఏకాదశి అంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చింది శయన ఏకాదశి అని. స్వామివారు యోగనిద్రలో ఉండటం. మరలా ఆ తర్వాత వచ్చింది పరివర్తన ఏకాదశి అన్నారు. అంటే ఆ ఏకాదశికి స్వామివారు కొంచెం పక్కకి ఇలా, ఆ యోగ నిద్రలో ఉన్నవారు ఇలా కొంచెం పక్కకి ఇలా జరగటం జరుగుతుంది. అదేవిధంగా భీష్మ ఏకాదశి అని మాఘమాసంలో వస్తుంది. భీష్ముడు మహానుభావుడు విష్ణు సహస్రనామాన్ని అక్కడ చెప్పినటువంటి రోజు. ఇలా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అలాగే తొలి ఏకాదశి అన్నారు, అది కూడా ఆషాఢ మాసంలో రావడం జరిగింది. అలాగే ఈ రోజున ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దాని కారణాలు అనేకం ఉన్నప్పటికీ ఏకాదశిని మాత్రం మనం ప్రత్యేకంగా తీసుకుంటాం. అటువంటి ఏకాదశి పర్వదినం రోజున స్వామిని విశేషమైనటువంటి విధానంతో వేడుకుంటూ రక్షాబంధనం వీక్షిస్తూ కలిగ దైవతం వనుచు కామిత దాయకుడంచు సత్కృపాజలనిధి వంచు నీ సుగుణజాలము మెచ్చుచు నీ మనోజ్ఞ మంగళ మహనీయ విగ్రహము కన్నుల కాంచుచు నీ మహత్వముందలచుచు నీదు భక్తులు ముదంబును జందెదరు జనార్దనా. ఓ జనార్దన, ఆర్తత్రాణ పరాయణ, అందుకోవయ్యా అర్ఘ్యపాద్యాచమ్యాది కైంకర్యాలు అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా సమర్పిస్తున్నారు. ఎలా ఉన్నావు స్వామి, నీవు దర్శిస్తుంటే మేము మా మనస్సులో భావన ఇలా అనిపిస్తోంది. మరి నీవేమనుకుంటావో? కరమున శంఖచక్రములు, కంఠమునందు సువర్ణహారముల్, శిరమున రత్నశోభిత కిరీటము, మోమున పుండ్రకంబు, భాస్కర శతకోటి తేజమున గ్రహాలుచు మన్మథ మన్మధుండవై వరలుడు శ్రీనివాస నవమోహన సుందర మందహాస. నీ నామం మధురమయ్యా, నీ రూపం మధురమయ్యా, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమయ్యా స్వామి. కాబట్టి నిన్ను దర్శించే భాగ్యం, కొలిచే భాగ్యం, పిలిచే భాగ్యం, తలిచే భాగ్యం. ఎందుకంటే భక్తులారా, ఒక్కటి మనం గమనించాలి. ఆడేవాడు ఆడించేవాడు, పాడేవాడు పాడించేవాడు, కదిలేవాడు కదిలించేవాడు, నడిచేవాడు నడిపించేవాడు, అన్నీ తానై అంతటా తానై ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒక్కడే, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. అందుకనే నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు అని అడిగితే, దిక్కులన్నింటినీ పరిపాలించే దిక్పాలకులకు కూడా దిక్కైనటువంటి మహానుభావుడు నీవే కదయ్యా అని మమ్మల్ని అందరినీ రక్షించడానికి ఆనాడు రామావతారంలో అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పి, కృష్ణావతారంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గుర్తు చేస్తూ కలియుగంలో అలా నిలబడి నీ దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తించుకుంటున్నావంటే అన్నమయ్య అన్నాడు, ఇందరికీ అభయములిచ్చి చెయ్యి అన్నాడు. మరి ఎటువంటి కరకమలం! స్వామివారు ఒక విషయాన్ని మనకు చెప్పారు భక్తులారా, మనం గమనించాలి. ఎంతసేపు తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా చేతయి ఉండాలి మనకి.
అది భగవంతుడు ఆచరించి చూపించాడు. మిగిలిన అవతారాల్లో తీసుకున్నాడు, ఇచ్చాడు అందరికీ. వామనావతారంలో తాను తీసుకున్నాడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేల వంగి ఉలకు అలంద ఉత్తమను పేర్పాడి అని. కాబట్టి ఇవ్వటము తీసుకోవటము 2 అలవాటు అయి ఉండాలి అంటాడు స్వామి. తర్వాత అమ్మవార్లకు కంకణధారణ జరుగుతుంది. అంత భక్తిగా ఓర్పుగా అర్చక స్వామి వారు ప్రతి ఒక్క భక్తునికి కూడా ఈ కైంకర్యాలు దర్శన భాగ్యం కలగాలనే భావముతో అర్చక స్వామి వారు ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉభయ దేవేర్ల వామహస్తానికి కూడాను కంకణధారణ నిర్వర్తించేటటువంటి వైభవాన్ని మనము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇంటింటా గోవిందుడు, సకలాభీష్ట ఫలప్రదాయకుడు, ఆశ్రితజన పోషకుడు, మహానుభావుడు అటువంటి స్వామిని మనం ఈ కళ్యాణోత్సవంలో దర్శిస్తూ అమ్మవారిని కూడా నారాయణ వామహస్తంచ అన్నట్టు ఉభయ దేవర్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. ఎక్కడెక్కడున్నాడు భగవంతుడు? అనేక ప్రాంతాలలో స్వామి ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. శ్రీరంగంబున రంగనాయకునిగా, సింహాద్రి అప్పన్నగా, శ్రీరాముండుగ భద్రశైలమున కంచిన్ దేవరాన్మూర్తిగా, స్వారోధారత వెల్గు వెంకటపతి స్వామి జగన్నాథ బృందారణ్యాంత విహారలోలా బదరీనారాయణ పహిమాం. ఓ బదరీనారాయణ అని నారాయణుణ్ణి అలా సంబోధిస్తూ అనేక ప్రాంతాల్లో శ్రీరంగంలో రంగనాథుడిగా వేయించేశావు, సింహాచలంలో ముద్దుగా పిలుచుకుంటారు అందరూ సింహాద్రి అప్పన్న అని, భద్రాచలంలో భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర అని శ్రీరాముడుగాను, కాంచీపురంలో దేవరాన్ మూర్తిగాను, తిరుమలలో వెంకటాచలపతిగాను వెలిసినటువంటి ఓ స్వామి, నీ వైభవాన్ని ఏమని పొగడగలం అని భక్తులంతా వేడుకుంటూ ఉండగా ఎంతో ఓర్పు కలిగించేటటువంటి భూమాత వసుంధర, మేదిని దేవి, వసుంధర ఇత్యాదిగా వేదములు చెప్తున్నాయి. ఎంతో ఓర్పు ప్రధానం. మానవ జీవనములో మొట్టమొదటి అవసరమైంది ఓర్పు. వెలిగే దీపానికి నూనె ఎంత ముఖ్యమో, అది నూనె కావచ్చు, నెయ్యి కావచ్చు, ఏదైనా సరే ద్రవ్యం, అలాగే మనిషికి ఓర్పు చాలా అవసరం. అలాంటి ఓర్పు ఇవ్వగలిగినటువంటిది భూమాత. ఉభయ దేవేర్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించిన పిమ్మట భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి కూడా కంకణధారణ నిర్వర్తించుకుంటున్నారు. ఇది కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి అనుగ్రహం. స్వామి ఇలా ప్రసాదించడం చెప్పుకోదగినటువంటి విశేషంగా వారు భావిస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తితో నిర్వర్తిస్తూ భక్తులందరికీ కూడా వీక్షించే వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి వైభవం ఇక్కడ చెప్పుకోదగినది. ఇది ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం. రక్షించేది భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. కాబట్టి భక్తులారా రక్షించమని వేడుకుందాం. సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ హోమకైంకర్యం నిర్వర్తించే వేళ రక్షకుడైన భగవంతుడిని గోవిందా అని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. तंडे भूतमावाहयावे मय देवाद्रभयल धाम मय याजत मय देहोदे देव्याहोदं वरेट्टा सामद्रवाधवेरा मख्यमदो वयान हुयागो सत्तामहमेस्तो एडमान गांगल वसरा विश्वे देवाधो अजवाधरामे देवेश्वर डक्लो विश्वे देवाधवेरेद्धो महाप्रभु भारतं प्रेदम राजल्ला अग्नं मल्लम रब्बा गाबात्र भागतो प्रत्यंदन दत्पंसमयान जत्तं प्रभुदावने दद्बारां सप्रिहिणावाहयावे उज्जलम यज्ञपातनो रेखात्र प्रोक्ष लंबगोधमहे देवयाड़ प्रदार प्रणय प्रणावाहयावे रकाय स्कंदमावाहयावे रणंग्रहित्वा
जानंग्रहता जातवेदो वनस्रगोज्जरश्रे अग्गव सद्दास्वे गद्बादं लल्लाव यावो इदप्रवृगाल्य उपावलाह तग्नदाय उपावलाह जातवेद प्रतन देवभ्यः हव्यवन प्रयारल्ल यावेन्द्र अग्निमावाह यावे अग्नायाग विदेह गणना विराजे उहरात से बढ़े अधिदान नस्वार विदान नस्वार हृदय नस्वार देवल अप्रवा लंबगो देवहे ब्रह्म ज्ञान ब्रह्म साधु मद सर्व व्यानावः समुद्रवास हटादस्वर सवः ओम ब्रह्ममावा हवे ओम भवजावा यम पितामावा यम बोसवः रणकर्ममावा हवे ब्रह्माधीनां विमाधं ब्रह्मणे महासुरा दुर्वावजर अंगवप्यामे सोमधेनं भरवन्न माधवं सोमा वेरं कर्मण्यं ददातु साधनं तद्दहं दवेयं दशवः वेरप्पे ओम स्वामावा हवे ओम भाग्यंगमावा हवे ओम द्वान्दमावा हवे ओम भो स्व संदमावा हवे सोमाधीनां विमाधं सोमान महा आसा दुर्वावजर अंगवप्यामे ब्रह्मन् प्रकृष्यामि नमोस्तु सपेराहं ओम गोक्ष ओम प्रकृष्यामि रत्नागस्यटोस्तु सपेराहं ओम रोक्ष द्रवमाधय सूर्य सरस्वती आबोधाग्रे प्रक्षदास्त आबोधाग्रे प्रक्षदास्त प्राच्यामटोबोधे प्राच्यामटोबोधे सदत्तान देवभ्यो टोसोबाधे भरतोटांगणाम विट्टमावा यमे महाट्वा दाट्वा धर्मव्यवावा यवे कृताधे कृताधे द्रवाधे धरणाधे वानपुत्तो देवभ्यो सदत्ता प्रदव्यावा कृगेशावे ब्रह्मप्रणेशावे धर्मवासमच्छ प्रयज्ञं देवतावर इत्तनागस्य विट्टेमोस्तो सपेराहं ओम रोक्ष ओम प्रणेशावे धर्मवासमच्छ प्रयज्ञं देवतावर इत्तनागस्य विट्टेमोस्तो सपेराहं ओम रोक्ष ओवाय रक्त लंबर्गो देवे प्रसाद ब्राह्मण ब्रह्मणवावाहमे इंद्रवावाहमे अग्निवावाहमे सोमवावाहमे अग्निष्वावाहमे प्रजावावाहमे ब्रह्मणवावाहमे इंद्रवावाहमे सोनावाहमे मृदानावाहमे रुद्रानावाहमे अभवस्वस्य वासवटवावाहमे बृहस्पतिवावाहमे मित्रमावाहमे रुणवावाहमे आदित्यनावाहमे सूर्यवावाहमे पुषणवावाहमे गच्छवावाहमे कटे होमावाहमे अवासज्ञवावाहमे स्वान्दवानावाहमे सर्वदेवानावाहमे आज्यवाहे प्रजापतिर्वामे ब्रह्मणाज टन्नवामे इंद्राज टन्नवामे अग्नेज टन्नवामे सोमाज टन्नवामे अग्निशोमाभ्यांज टन्नवामे प्रजापतिज टन्नवामे ब्रह्मणाज टन्नवामे इंद्राज टन्नवामे सब्देश टन्नवामे रुद्रेश टन्नवामे रुद्राभ्यश टन्नवामे अभवस्वस्य वांसवटवाज टन्नवामे बृहस्पतिज टन्नवामे मित्राज टन्नवामे रुणाज टन्नवामे आदित्यभ्याज टन्नवामे स्वभ्यांज टन्नवामे वोट्टाज टन्नवामे गच्छाज टन्नवामे कथा सोमाज टन्नवामे अवासज्ञाज टन्नवामे केशवेभ्यदेवेभ्याज टन्नवामे सर्वेभ्याज टन् निर्वामे आज्यंद्र पेर्षयामे चरंद्र पेर्षयामे अग्नज्योतिषे सवितसे स्वाहा अमृतमदपार नमधे अंतरमक्षो अंतर्धारादेह प्रत्यट्टं रक्ष प्रत्यट्टारादेह चित्तवेत्ताभ्रातत्यवत्रोधो सुरस्वाहा पाक्वदित्ताभ्रातत्यवत्रोधो सुरस्वाहा देवस्ताभ्रातत्यवत्रोधो सुरस्वाहा मूलाग्राभ्यां कृतं स्वर्धयित्वाभ्यर्च्य अक्षता आज्य छुरभेः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः अग्नये नमः जलवेधे नमः पावकाय नमः दावहाय नमः तपकाय नमः विष्णुमुखाय नमः जावुकाय नमः यत्तक्वाय नमः अग्निमृषाय नमः अजदानुन्नस्वा नमदानुन्नस्वा धरदानुन्नस्वा देवदेवदप्लव सगसान्ने दोक्षोद्भवालय अयं दद्दन्नाद्यमे स्वाहा जगन्नाहारुन्द महान्दनन्दाद स्वाहा पवित्र का पत्र पवित्र का पयव्योदाग्नेयान्दौ प्रजापते स्वाहा नैत्यादिदानान्दौ इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरोमाभ्यः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा
अपवस्पृश्य वंशविट्रे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्यः स्वाहा वोट्टे स्वाहा कक्षाय स्वाहा कक्षाय सोमाय स्वाहा अपासनज्ञाय स्वाहा स्वाभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्या सुनो सावित्र्या गृहेत्त युक्ताव्यादे जुहोरे ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भोर्भव स्वाहा अधिदानमो गस्ताः हरवदानमो गस्ताः हरवदानमो गस्ताः देवदप्राधावे हृदय सौदो नारायण ब्रह्मांडाय शिवोराधवा स्वामनः ऐवा भोतर्म हंगम ववाधः दोहार होमणे मंत्रगंध स्वरवर्ण विदवर्याद विनादत्त प्राय सत्तार्थ नवदा देवादवट्टवं विषय दिदानुण्यस्वार विदानुण्यस्वार विदानुण्यस्वार देवलो दप्रदान ओम मदा देवा वंदन आयद अवट्टव करे प्रदिया सता स्वाहा जमट्रवजक में त्रदा देवनो स्वाहा स्वाहा त्रिवदावजक भैरट गोबादाभ्य धम्मादा निस्वार्थ कर्मण से राम से नेत्र स्वाहा तद्विषो प्रभुदा सूर्यादिवे विक्रम स्वाहा तद्विप्राधोर लवाजा कृपागं सत्संग वेवटोर तवरक स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भर्भ स्वाहा दिदानमो गस्साह नवदानमो गस्साह सर्वदानमो गस्साह देवदप्राधावे శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు హోమాన్ని వీక్షించాం. అనేక హోమ కైంకర్యాలు, అన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి భూమికను పోషించేది అగ్నిహోత్రుడు. అగ్నిముఖావై దేవాహ అని చెప్పినట్లుగా తదుపరి స్వామివారికి మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. వరునికి ఇచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తారు. ఇంతమంది భక్తులు కళ్యాణాన్ని దర్శిస్తుంటే మరి అందరందరూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులు. అందుకనే తిరుమలకు ఉన్నటువంటి వైశిష్యం చాలా గొప్పదిగా అనేక మంది పండితులు చెప్తూ ఉంటారు. తిరుమల చేరి పుష్కరిణి దివ్య జలంబుల స్నానమాడి భూవరిని వరాహమూర్తిగని బ్రహ్మముఖామర వంజు వెంకటేశ్వర నిను చూచి కాన్కలుడు భక్తుల పాద పయోజ ధూళిలో పొరలడు భాగ్యమీగదే పుణ్యవృషాచల హేమ మందిరా. ఎటువంటి భాగ్యం నాకు కావాలంటే, నిన్ను ఎవరైతే తిరుమలకు వచ్చి పుష్కరంలో స్నానమాడి వరాహస్వామిని దర్శించుకుని నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవించుకుని నీ హుండీలో కానుకలు సమర్పించి అలా నడిచి వస్తూ ఉంటారో వాళ్ళ పాదధూళి నా శిరస్సుకి నా శరీరానికి తాకితే నేను ధన్యున్నవుతాను. ఏ భక్తుని పాదధూళి మత్శిరస్సున సోకినా ఏను ధన్యుడయ్యదన్ అని అదే కులశేఖరులు అంటారు. మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహే ఏషేవ తద్భృత్యభృత్య పరిచారక భృత్యభృత్య భృత్యస్వభృత్య ఇతిమాం స్మర లోకనాథ అని స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణం అని చెప్పబడే ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తించి ఆ పిమ్మట ఆ పట్టు వస్త్రాన్ని, బంగారు జరీయంచుల పట్టు వస్త్రాన్ని స్వామివారికి వరుడికి సమర్పించేటటువంటి మధుపర్కం పట్టు వస్త్రంగా అలంకరింపజేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. భగవంతుని యొక్క వైభవాన్ని ఎన్ని రకాలుగా మనం అనుసంధానం చేసుకున్నా తనివి తీరదు. అందుకనే శ్రీ వెంకటేశ్వర కరములు మోడ్చి నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర సిరికి ప్రాణేశ్వర శ్రీ సకల లోకేశ్వర సత్యరూప. సత్యాన్ని కాపాడటానికి నీవిక్కడికి వచ్చావు వైకుంఠము నుండి. ధర్మాన్ని నిలబెట్టడానికి నీవు ఈ అవతారాన్ని ఎత్తావు. ధర్మ సత్యములు రెండూ కూడా నీ ద్వారా నిర్వహించబడుతున్నాయంటే సత్యస్వరూపుడవు, ధర్మకార్య నిర్వహణాధుర్యుడవు నీవే కదా వెంకటేశ్వర. శ్రీ శ్రీనివాసుడా శ్రితపారిజాతమహా క్షీరాబ్ది నిలయుడా శేషశయన కళ్యాణరాముడా కమనీయ సోముడా కలియుగ దైవమా కంజనయన ఆర్త సంపోషక మహానుభావ పిలిచినంతనే పలికడి వెల్పు నీవు. చూడండి, అక్కడ అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి జరిగే మర్యాదలన్నీ
అమ్మవారికి కూడా జరుగుతాయి. అటువంటి మర్యాద తెలిసినటువంటి మర్యాద పురుషోత్తముడు కాబట్టే ఉభయ దేవేరులకు కూడా పట్టు వస్త్రాలు అలంకరింపజేస్తున్నాడు. పచ్చని పట్టు వస్త్రమును బాగుగా దిర్చిన భూషణంబులు విచ్చిన పుష్పమాలికలు వే విధమున్ కనువిందు చేయగా భూదేవి అమ్మవారికి కూడా పట్టు వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్కొని వాంఛితంబుగన్. తదుపరి నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదానం జరగబోతూ ఉన్నది. ఈ కన్యాదాన సమయంలోనే అర్చక స్వామి వారు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరలతో కూడిన మహాసంకల్పాన్ని పఠించబోతున్నారు. మధ్య మధ్య గోవిందనామాలతో ఈ మహాసంకల్పాన్ని వినే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అమ్మవార్లు ఆనందాన్ని కలిగించేటటువంటి దర్శన భాగ్యాన్ని నిరంతరం మనకి కలిగిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవార్లను దర్శిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ మహాసంకల్పము అన్నారు. అటువంటి మహాసంకల్పాన్ని విందాం. నమో వెంకటేశాయ అని అందాం. అజందావహక్త ప్రియమానస్య మహాదులోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం మణికోట బ్రహ్మాండానాం వ్యక్త మగదహంగార ప్రదీయ తేజోవాయ రాగాధాత్మకైరావృతే అప్పద బ్రహ్మాండమండలే ఆధారకోవాంద ప్రతివేక్షరాగరే స్వయద్భట్టోపర ప్రకృతస్య అతల వితల సుతల హృదాదల మహీదల సప్తవాదాశ్వబలే భోలోక భోర్లోక సవర్లోక బహల్లోక జలోలోక తపోలోక తత్వలోకాఖ్యత్లోకస్య అదోబాహే మఖాలాయమానస్య పణిరాజశేషస్య సహస్రపుణామణమండలమండలే అష్టదగ్ధండండండంపిదే లోకాలోకాదలవణేతే రమణనాథే విరవదే జంబో ప్రక్షాదత్తేర్దేవదే మాఘేంద్రాదే సప్తవృదాదే యమగౌడాద వృదాదట్టదే నృపహమల్లాద్దే అరవిర కింబర ఐరావదారాం ఇంద్రప్పస్య బృహ పాయల్ల సూరదే పంచాశక్కోద విశ్వేన భువమండలే అఖండాద్దే జంబోద్భేవే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమత్రేకాయాః శ్రీ వెంకటబాహే కృష్ణాకావేర్యోరద్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాధరే దశపూర్వేడాం దదావరేషాం తద్వంశానాం పుత్రాణాం నరకాల విద్యారామాద ప్రవాదమాద వైకుంఠాక్కులోకేషు సారప్య సామప్య సాయుధ్య పదమాక్రమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదుర్లక్ష ప్రవాభే దివ్య వైదిక విధానాన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విష్ణుదోక్త ప్రకారేణ మరేదోక్త ప్రకారేణ యమాద్ర కన్యాదావళ ప్రాప్త్యర్థం కన్యాదానం కారయష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సంగయా ఉద్దాంగ కోర సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్దైషాగమోక్త ప్రకారేణ ఆంగేర భారతత్వ భారద్భాగత్రయాఢ ప్రధాన భారద్భాగోత్రోద్భవస్య పంచగత వేదేన ప్రవర్తమానస్య పరత్వస్వావతారస్య భవత ప్రవాదేవస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణత్రే ఆంగేర భారతత్వ భారద్భాగత్రయాఢ ప్రధాన భారద్భాగోత్రోద్భవస్య కర్తాబోధస్య మళప్రతిమానస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణత్రే ఆంగేర భారతత్వ భారద్భాగత్రయాఢ ప్రధాన భారద్భాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మళప్రతిమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగమనాప్యాదవదాన్ ఉత్పస్వదానస్య భగవత సంఘావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదమణ పౌత్రాయ ఆంగేర భారతత్వ భారద్భాగత్రయాఢ ప్రధాన భారద్భాగోత్రోద్భవస్య శివశివదారవాదారములస్య అక్షావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆదినారమణ పుత్రాయ ఆంగేర భారతత్వ భారద్భాగత్రయాఢ ప్రధాన భారద్భాగోత్రోద్భవాయ భక్తరాగ పరివారాయ కిరీటకారకేయోర దివ్యామణ బూఢిదాయ ప్రబల భారదాయ కౌస్తువాలంకరాయ దివ్య వేదాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ విజయావతారాయ స్వర్ణ గడవాగడ రూఢాయ అచందాపేతవర
స్వభావరాగణ్య తోజో వై అర్థాగ్రాయ అఖిలధాగాధ్యాయనో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ దుర్గసామాద్రమణ సకల వేదాధ్యాయనే భార్గవోత్సవ అప్రవార పంజాలయ ప్రవామద భార్గవగోత్రోద్భవే సర్వాలంగారవదే శ్రీ మహావిట్టో శ్రద్ధాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో పట్టస్థల నివాదనే అతి సౌందర్యవధే ఆనందనాత్మకాం నమో శ్యామలాంగే ఉతోళే నక్షత్రే కన్యారోహో జాతాయాం అయోనిజాం మృగోత్సంకల్పవరయాం ఇమాం శ్రీధవేనాంనేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే వేదసామాగణ సకల వేదాధ్యాయనే ఆశ్వత్సామే ప్రవరామద కాశోగోత్రోద్భవే సర్వాలంగారవదే ఏ మహావిట్టో శ్రద్ధాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందనాత్మకాం నమో శ్యామలాంగే రేవదే నక్షత్రే మేళాసో జాతాయాం అయోనిజాం రసభ ప్రజాపదే సంకల్పగలయాం ఇమాం బుధభేనాంనేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే కన్యాంకణసంపన్నాగణావోధ దాస్యావిష్టభేదభ్యం బ్రహ్మలోకే జగదయ కన్యాంగలంగదాసాధ్యే సుధీరాజమేధే ప్రేదాహంబేత్సామే నమాస్తే సుసంబే సర్వదా దక్షిణ సర్వదేవదాః మాంగళ్యాం ప్రదాస్యామే శ్రీనాథకమలాపదే కన్యాధనవర్త సమర్థో సదే భవంతో మహాంతో నందో ప్రజాపతే స్వయామిదః పక్కయోరదదాత్సభో కామసురుత్వానందౌ తస్యాదేవాదేవమా మోదప్రమోదానందః పక్కయాన్నిగతసభః సుర్తేవ కామస్యదప్యాణే దక్షిణానాం ప్రదగ్రహే. జగత్ కళ్యాణ కారకుడు, జగదానందకారకుడు, అవాంగ్మానస గోచరుడు, ఆశ్రిత జన పోషకుడు, అచింత్యద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు, నవమోహన సుందర మందహాసుడు శ్రీనివాసుడు మన అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఈ నిత్య కళ్యాణోత్సవంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడంటే ఆ స్వామి మహిమను ఏమని చెప్పుకుంటాం? శౌరి కృపచేత మోగవాచాలుడగును, శౌరి కృపచేత మోగవాచాలుడగును, కుంటివాడు తాలంఘించు కొండనైనా తల్లిగానవును గొడ్రాలు తత్పరునకున్ వందనము చేతు ఆశ్రిత బంధువునకున్. భగవంతుడు మనం ఎన్నో చూస్తున్నాం తిరుమల క్షేత్రంలో మహిమలు. భగవంతుడు అనుకుంటే మాటలు రావు అనుకున్నటువంటి వాళ్ళ చేత గోవిందా అనిపిస్తున్నాడు. నడవటము సాధ్యము కాదు అని నిర్ణయించిన వాళ్ళ చేత గబగబా నడిపిస్తున్నాడు. సంతానము లేని వారు ఎంతోమంది డోలోత్సవాల్లో మొక్కుకుని సంతాన ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. ఇదంతా స్వామి వైభవం కదా. మరి అలనాడు 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళినటువంటి రామచంద్రుడు ధర్మ సంస్థాపన కోసం దుష్ట సంహారం చేసి తిరిగి అయోధ్యానగరానికి వచ్చినప్పుడు తల్లి అయినటువంటి కౌసల్యాదేవి ఎంత ఆనందపడిందో, మరి తల్లిని చూచి శ్రీరామచంద్రుడు ఎంత ఆనందానుభూతిని పొందాడో అది మాటలతో చెప్పుకోవడానికి వీలు కానిది. వాల్మీకి మహాకవి 9 శ్లోకాలలో చక్కగా వర్ణించాడు ఆ వైభవాన్ని అంతా కూడాను. అందున ఈరోజు పుష్యమి నక్షత్రం. రామ పాదుకలను భక్తితో తీసుకుని వెళ్ళి అయోధ్యానగరంలో వంశపారంపర్యంగా వచ్చే సింహాసనం మీద ఉంచి పూజించి రామానుగ్రహాన్ని పొందిన భరతుడు పుట్టినటువంటి రోజు. రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగిన నక్షత్రం కూడా ఇదిగా చెప్పబడుతుంది. అలాగే భగవంతుడి కృప వల్ల మాటలు రాని వారికి మాటలు వచ్చినాయని చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో మహిమలు. వెంకటేశ్వర నీ మహిమలు ఏమని పొగడగలుగుతాము? మరి స్వామిని ప్రతినిత్యము తలుచుకుంటూ, స్వామిని నెలకొక పర్యాయం దర్శించుకుంటూ,
వెంకటేశ్వర దర్శనమే పరమావధిగా, వెంకటేశ్వర నామస్మరణే, నారాయణ నామస్మరణే పరమావధిగా భావించినటువంటి భక్తుడు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉండి అనేక కారణాల వల్ల కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి తల్లి 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఏదో రూపంలో తనకు తల్లి దర్శనమిచ్చిందంటే ఆ స్వామిని వేడుకున్నటువంటి ఆ కుమారుడు యొక్క మనస్సు ఎంత ఆనందపడుతుంది, ఆ కుమారుని చూసినటువంటి తల్లి ఎంత ఆనందపడుతుంది. కాబట్టి మాతృదేవోభావాన్ని వేదములు చెబుతున్నాయి. తల్లి విలువ చాలా గొప్పది. మరి ఈ విశ్వం అనేటటువంటి కుటుంబానికి తల్లి అమ్మవారు సకలాభీష్ట ఫలప్రదాయిని. మాంగళ్యాలకు పూజను నిర్వర్తిస్తూ ఉన్నారే, ఇందులో లక్ష్మీదేవిని విశేషంగా ప్రస్తావన చేస్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సృజాం అని మాంగళ్య పూజలో విశేషం అది. అందుకనే మాంగళ్య పూజ విశేషంగా చెప్పబడుతుంది. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మని చేపట్టాలన్నప్పుడు హరిన్ పతిసేయుమమ్మా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ దయాంబురాశివి కదమ్మ అని అక్కడ గౌరీదేవిని వేడుకున్నది. అందుకనే పెళ్ళిళ్ళలో గౌరీ పూజ చేయిస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, శౌర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా ఇక గరుత్మంతుడు ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో. మాంగళ్య పూజను అర్చక స్వామి నిర్వర్తిస్తుంటే గగనతలం నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు. గరుత్మంతుడు ఆనందపరచుడవుతున్నాడు. క్రీడాద్రిని ఇక్కడికి తీసుకొచ్చిన మహానుభావుడు నారాయణ అని భక్తులు పిలుస్తున్నారు. నారాయణ అంటే సర్వవ్యాపకుడు, సమస్త వస్తువుల లోపల బయట అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినట్లుగా లోపల బయట ఉన్నటువంటి వాడు నారాయణుడే మహానుభావుడు. ఆయన త్రిగుణాత్మకుడు. అందుచేతనే శ్రీమన్నారాయణ నామస్మరణ చాలా గొప్పది. ఎవరి నామస్మరణ చేత మహాపాపములన్నీ ఒక్క క్షణములో నశిస్తాయో, ఎవరి నామస్మరణ చే మనస్సు శరీరము అంతర్బహిష్య తత్సర్వం లోపల బయట కూడా పరిపూర్ణత కలుగుతుందో, ఎవరి నామస్మరణ కోటి యజ్ఞాన ఫలితం లభిస్తుందో, ఎవరి నామస్మరణ చేయటం వల్ల సకల పాపములు కూడా పరిహరించబడతాయో అతడే శ్రీమన్నారాయణుడు. అందుకనే నారాయణ నీ నామ మహిమలు ఏమని పొగడగలుగుతాం. నీ వైభవాన్ని ఇందాక చెప్పుకున్నాం మనం. ఒక ఉదాహరణ, కనిపించని తల్లి 14 సంవత్సరాల తర్వాత కనపడితే కలిగే ఆనందం ఒక భక్తుని మనోభూమిక. మరి ఇలా మాటలు రాని వారికి మాటలు రప్పించినటువంటి వాడు, నడవలేరనుకున్న వారిని నడిపించినటువంటి వాడు, సంతానము లేరు అని బాధపడే వారికి సంతానం కలిగించినటువంటి వాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వాభీష్ట బలప్రదాత, సర్వరక్షకుడు, సర్వ సంసేవకుడు, సర్వాత్మస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. అటువంటి మహానుభావుడు ఆ వెంకట నారాయణుడైనా మరి ఎవరైనా స్వామి ఇలా అనుగ్రహాన్ని వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి కలౌ వెంకటనాయక అన్నారు. కలియుగంలో ఈయన మహిమను మించింది మరొకటి లేదు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అందుచేతనే కుచేలుణ్ణి కుబేరుడిగా చేస్తాడు, కుబేరుని కుచేలుడిగా చేస్తాడు. అనుకుంటే ఇద్దరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి అటువంటి మహద్భాగ్యం, మహామహిమాన్వితమైనటువంటి భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణుడు సత్వగుణ ప్రదాత. అందుకనే నారాయణ నీ నామ మహిమలు అన్నారు. ఆ మహిమ ఎంత గొప్పదో మరి వినాల్సిందే కానీ మనం అనుకుంటే కాదు. అదిగో మాంగళ్య ధారణ జరుగుతుంది. ఘంటానాదం మధ్య వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ప్రజాపదస్వామహం రాజావేదాంత తాంగత్తే కులదాదహేదావిత్రే నమః మంగళోత్తరాయణం గురవే. ప్రజాపదస్వామహం రాజావేద అంధహృద్యందాంగత్తే కులదాదహేదావిత్రే అరణ్యే నమః మంగళోత్తరాయణం గురవే.
మంగళధారణోత్త సమర్థబంధామహాంతోడంతో సంతా సంధ్యా వేద ప్రజామాయుర్ధనంజ రోషణో రోదమాన స్వధన శోభమాన కళ్యాణ విభువే తావయసురే దేవానాగం ధైరగం శృతుకామన భక్తురందయంద సోమం పిబతో క్షేమోత్తన హిరణ్యపాత్రం మద పూర్ణం దదాదే మదవ్యోధానేదే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదేవ యజమానాయ స్థితో దదోదో. మాంగళ్యధారణ అనంతరము ఆనంద కర్పూర నీరాజన సమర్పణ గావించబోతూ ఉన్నారు. కర్పూర నీరాజన వీక్షణం ఆనందదాయకం. నారాయణ నీ నామ మహిమ ఎంత గొప్పది. నారాయణ 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 నారాయణని నామ మహిమలకు గోరవోవుటకు గొడ్డలి తగున. నారాయణని నామ మహిమలకు గోరవోవుటకు గొడ్డలి తగున. నారాయణ నారాయణ హరియని నుడిగిన అణగేటి పాపము సిరులనేను నుతిసేయగగన. హరియని నుడిగిన అణగేటి పాపము సిరులనేను నుతిసేయగగన. పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని ఊరకి తొడిగిన ఎట్లు. పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని ఊరకి తొడిగిన ఎట్లు. హిమాలయామే సమర్థకరణాన్మమాతుభ్యం జగన్మనా తదగ్నవల్లదాయల్లార్భ్రో దేగో రాజానావందే
दीर्घायुरात्तमेव धरेदन्ताम् गदयो ममस्वाह ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा अधिधर्म गताः धर्म गदयो दप्रादावेः सर्वप्रायस्तार्नोदो देवायुष्टं गृहे देवुन्नस्वान् सर्वदेवुन्नस्वा देवदो दप्रभा ओम मदो देवावन्दन आयुध अविट्टव कृपे पृथिव्या सप्ता स्वाहा इदमेटोदकमे त्रयदान देवदो स्वादरे स्वाहा द्रविदावजकमे गोपादाभ्यः माया स्वाहा तद्दोः प्रमुखः देवडक्वा स्वाहा तद्प्रादोरं स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा अधिधर्म गताधर्मगताधर्मगताधर्मप्राधावेः उरट्टानन्दोहं गविषे देवुन्नस्वादवदप्रभा इदसकर्मणादरे रम्यद्दान्नरागरं स्वाहा अग्ने स्वच्छगदयस्वदहुदागुदेन कामत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने स्वाग्नवे स्वाब्जावदे स्वान्दा स्वाहा विश्वेभ्यदेवेभ्य स्वादवाभ्यपदाभ्य स्वाहा वादवस्वे स्वाहा श्रावदत्तासक्तं स्वाहा 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 समदसेजो जामदे स्वाहा जमसो तोरवे सोरे रत्मेव स्वरत्मेव स्वाहयद प्राणमेव स्वप्रणदमेव स्वाहा सतोग्ने पा प्रियाणे हतोहत तुदात तोररावसागदर स्वाहा प्रदान वद्दाट ब्राह्मणा प्रियावदे स्वाग्दर भक्त गोस्वावेद भक्त गोस्वादो भक्त गोस्वावदे भक्त गोस्वावदा स्वक्त गोस्वाहा अग्र जैनवेद जैनदो जैनपदवे जैनदासयन गोस्वाहा समंगामरुडागदना धमातो देह अंदर स्वर देवेंदान लिवो स्वाहा पूर्णागतमत्तमाञ्जहोदे पूर्णागतमत्तमाञ्जहोदे धर्मवै पूर्णागते धर्मवेवाप्लोदे वयं पूर्णागते अस्यादप्रदट्टदे स्वाहा आज्यषेणं इंद्राय मे स्वाहा सप्तात्रणदाय पूर्णंदामहान्दनन्दत्वात्रणदाय नेत्रप्रदाव्यात्रप्रदाव्यात्रप्रदा अदेवदेवप्रदावे आवाहवान्दावान् यदावदात्तर्मटावयामे वत्रवत्रमे भया स्वाहा पूर्णपदपूर्णमे भया स्वाहा साक्ष्यान्तकिनायावदेच्छावद्धायावद्राय पश्चिमदा प्रवृया दक्षिणा प्रवृया त्रिदमसुदा टोदमदे दक्षिणा टोदमदे त्रिदा टोदमदे प्राच्यामट सदरमधे सर्वान् प्रवक्ष्य ग्रन्थविसर्ज्याद्य प्रोक्ष्य ओम आप्यायं दावा भवोर्यामदामृतरङ्गस्य तदा विट्टवेरय स्वाहा सुद्यन्दां सुवधदरौ सुद्यन्दां देवधदनः सुद्यन्दां सुवधदनौ सुद्यन्दां देवधदनौ बोधे पार्वतवद्दाग्रमालिप्य बोधे पादे लवदे रत्या सर्वयक कदम्बवे अग्नन् मारुयोद्बोधे आदित्य सोमो नमः त्रियायुधं जमदग्ने कसवत्सत्रियायुधं देवानां त्रियायुधं तन्मे त्रियायुधं दीर्घायुत्वाय बलाय सदं जमतथे त्रियायुधम्
ఆ భగత్తామ యాపస్థాన వాద్యాద దాద్ర మహిళనా యక్ష యావత్సత భారస్తమాద జయన పదదేన మాద్ర తత్పారంగమ సక్ర అజమద ఆపో ద్రే దాద్ర వాస్తవేదరత్సవ యజ్ఞాప దేనవత్స బాలకం వాదనం అగ్నే జాతవే దయభవాన్ బుద్ధోర్లభ ప్రదస్వభావాద్ పురావయద్య సకలం భక్తే సర్వవిషయమన్ నారాయణాయ ధర్మప్యామే ధర్మసే శ్రీనివాసార్పణమస్తో ధర్మసే కృష్ణార్పణమస్తో రమణేన పునఃపాద్యమృదాధమప్యామే అగ్నిమృఢార్వ పునఃపాద్యమృదాధమప్యాం విధాభాగధ ఆజ్వాభారం నివేదయామే పురాభారం సమర్పయామే బ్రహ్మణేన మహామానవ యదా హృదాస్తారం ప్రదట్టాపయామే తత్సం బ్రహ్మార్పణమస్తో ధర్మసే శ్రీనివాసార్పణమస్తో. సమస్తము భగవంతునికి చెందటమే కదా భక్తులుగా మనం వేడుకునేటటువంటిది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన, ఆయనే అన్నింటికి, ఆయన వల్లనే, ఆయన చేతే, ఆయన ఎందే కర్త కారయిత చైవ ప్రేరక శానుమోదక సుకృతి అన్నారు. కాబట్టి నిర్వహింపజేసేవాడు ఆయనే, ఫలితాన్ని స్వీకరించేవాడు ఆయన. అందుకనే ఏదామాం ప్రపద్యంతే అన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూత్ మాకే సంతోష కర్మణి స్వామి చెప్పినట్లు ఆ భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే అంతటా నిండి ఉన్నాడు, సర్వవ్యాపకుడు. అన్ని మంత్రములు ఇంది ఆవహించను వెనతో నాకు కలిగే వెంకటేశ మంత్రమని అన్నమయ్య చెప్పినట్లుగా యజ్ఞరక్షకుడిగా భగవంతుడిని భావిస్తూ వేడుకుందాము. వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడు కాబట్టి ఆయన్ని ఒక్కసారి గోవిందా అని పిలుద్దాం. 1000 సార్లు గోవిందా అన్న ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు స్వామివారు. సహస్రనామాంకితుడు కాబట్టి సహస్రశీర్ష పురుష అని వేదం చెప్పినట్టుగా యజ్ఞరక్షక గోవిందా గోవిందా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న అగ్నిభట్టారకుడు. దేవతలందరికీ కూడా తనదైనటువంటి విధానంతో హవిస్సులను అందించగలిగినటువంటి మహానుభావుడు. తదుపరి గోదాదేవి స్వప్న వృత్తాంతం వారణమాయిరం ప్రతిరోజు మనం వీక్షిస్తూ ఉంటాం. ఏమిటి దీని లోపల ఆంతర్యం అంటే, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యాన్ని దర్శించినప్పుడు భగవంతుడు మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటాడు, పూరప్పాటు అంటారు. అటువంటి దర్శించినప్పుడు, అదేవిధంగా ఒక చక్కటి తిరుమంజనాన్ని దర్శించినప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పదో. ఈ దృశ్యాన్ని ఇదిగో ఇప్పుడు మనం చూసినటువంటి పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలాలు కదిలిస్తూ, ఆ వెనకగా జీయరస్వామి వారి అధ్యాపక ఏకాంగి స్వామిని పఠిస్తూ ఉండగా అక్కడ కూర్చుని ఇక్కడ నారికేళ ఫలాలను కదిలిస్తున్నారు. ఇది వారణమాయర కైంకర్యంగా ప్రతిరోజు మనం చూస్తాం. కారణం ఏమంటే, కళలు ఇలలో నిజమవుతాయనేది యథార్థం కాకపోయినా ఇక్కడ మాత్రం 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో తరలివచ్చి స్వామివారు తనను వివాహమాడినట్టుగా గోదాదేవి కలగని ఆ కళను ఇలలో నిజం చేసుకుని ఆ వైభవాన్నంతా నాట్యార్ త్రిమజన దివ్య ప్రబంధంలో వారణమాయిరం అనేటటువంటి విధానంతో అనుసంధానం చేసిందట. వారణం 1000 ఏనుగులతో స్వామి తరలి వచ్చాడు అని. ఇది చూడటం వల్ల ప్రయోజనం ఏమంటే, వివాహం కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కుటుంబ జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ పుష్పమాలా పరివర్తనాన్ని భక్తితో వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో మనమంతా నమస్కరిస్తూ స్వామిని వేడుకుంటూ, అర్చక స్వామి వారు పుష్పమాల పరివర్తనం అంటే ఒక పుష్పమాలను స్వామివారి నుండి అమ్మవార్లకు, అమ్మవారి నుండి స్వామివారికి పరస్పరము కూడా మాలల మార్పిడి వలన వచ్చేది ఏంటంటే, చెప్పుకోవటం కలసి ఉంటే కలదు సుఖము అనేటటువంటి విధానం. శ్రీదేవి అమ్మవారికి మరియు భూదేవి అమ్మవారికి స్వామివారి నుండి పుష్పమాలను సమర్పించడం చెప్పుకోదగిన విశేషం. మరి నేటి కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై వీక్షించిన ప్రతి ఒక్క భక్తుని ఇంట ఆధ్యాత్మిక సురుల పంట.
హే భగవాన్ గోవింద, అందరికీ అనుగ్రహ వర్షాన్ని కురిపించవయ్యా మహానుభావ అని వేడుకుంటూ ఇప్పటి వరకు పలికిందంతా స్వామివారి అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ సర్వం శ్రీభూ సమేత శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసునకు నిత్య శుభమంగళం. లోకైక నాయకునికి దివందనం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామివారి కళ్యాణం వీక్షించే భక్తులకు ఆనందదాయకం. మరి ఒక సంకీర్తనం, ఒకళ్ళ మంగళవాద్యమో వింటూ అమ్మవారిలు స్వామివారికి ఇరువైపులా వేంచేసినప్పుడు అక్షతారోపణ కార్యక్రమాన్ని దర్శిద్దాం. ఇందరు భక్తులు ఈ తిరుమలలో దర్శిస్తుంటే ఎందరెందరో ప్రపంచవ్యాప్తంగా కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. వారందరి కోసం మరొక్కసారి గోవింద అందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. అక్షతారోపణం తలంబ్రాలు అంటారు. మరి అటువంటి కైంకర్యాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది నేటి కళ్యాణోత్సవంలో. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు.